పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసినట్లయితే దీక్షా దివాస్ వేడుకలు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా ఘనంగా కొనసాగాయి. పెద్దపల్లి పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. ఈ యొక్క కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, అలాగే జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్, దాసరి మనోహర్ రెడ్డి, పుట్ట మధుకర్, అలాగే బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున కూడా పాల్గొని అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి కూడా పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బీఆర్ఎస్ భవన్లో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే నిదానంతో దీక్ష పొందినటువంటి రోజునే దీక్ష దివాస్గా జరుగుతున్నట్టు కూడా ఆయన వివరించడం జరిగింది. అంతేకాకుండా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా తెలంగాణను నెంబర్ 1 స్థానంలో నిలిపించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ అంటూ కూడా ఆయన అభివర్ణించడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ సర్కార్ హయాంలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా కేసీఆర్ చేసినటువంటి దీక్షను అబద్ధపు దీక్ష అంటూ మాట్లాడినటువంటి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కు సిగ్గుండాలంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక మంది ప్రాణాలు అర్పిస్తూ కూడా పోరాటం చేస్తున్న సమయంలో ఈ యొక్క పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఏ మూలం దాక్కున్నారంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ బతుకమ్మ చీరలకు రామరాం చేశారు. అంతేకాకుండా తెలంగాణ తల్లిని ఇందిరా కాంగ్రెస్ తల్లిగా కూడా చిత్రీకరిస్తూ వక్రబుద్ధితో కుట్రలు చేస్తూ తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ అనే పదాన్ని కనుమరుగు చేసే విధంగా కాంగ్రెస్ నేతలంతా కూడా కుట్రలు చేస్తున్నారంటూ కూడా ఆయన ధ్వజమెత్తడం జరిగింది. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. మళ్ళీ కేసీఆర్ పాలన కోసం ఎదురు చూస్తున్నారు. మళ్ళీ వచ్చేది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే కూడా ఈ సందర్భంగా ఆయన వివరించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూస్తున్నట్లయితే రామగుండం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా దీక్షా దివాస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ ఆధ్వర్యంలో దీక్షా దివాస్ వేడుకలు రామగుండం వ్యాప్తంగా కూడా ఘనంగా కొనసాగాయి. గోదావరిఖని ప్రధాన చౌరస్తా వద్ద ఉన్నటువంటి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. ఈ యొక్క కార్యక్రమంలో కోరకంటి చందర్తో పాటు బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు, కేసీఆర్ అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కోరకంటి చందర్ మాట్లాడుతూ కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే నినాదంతో చావునోట్లో తలపెట్టి దీక్షను ప్రారంభించినటువంటి రోజున దీక్షా దివాస్గా జరుపుకుంటున్నామని కూడా ఆయన వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా పోరాటాలకు పురిడిగడ్డ అయినటువంటి రామగుండం పారిశ్రామిక పెద్ద ఎత్తున కూడా పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి కార్మికులు కూడా సకల జన సమ్మెలో పాల్గొని 45 రోజుల పాటు కూడా సమ్మెను కొనసాగిస్తూ కూడా ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అనేక ఉద్యమకారులు ఉన్నటువంటి రామగుండం ప్రాంతంలో దీక్షా దివాస్ వేడుకలు అయితే ఘనంగా నిర్వహించామని కూడా ఆయన వెల్లడించడం జరిగింది. ప్రజలు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజలు పూర్తిస్థాయిగా విముఖత వ్యక్తమవుతుంది. ప్రజలు అన్ని వర్గాల ప్రజలు కూడా కాంగ్రెస్ పరిపాలన కూడా చిత్తరించిన పరిస్థితిని నెలకొన్నాయని కూడా ఆయన ఈ సందర్భంగా వెల్లడించడం జరిగింది. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో మళ్ళీ కేసీఆర్ పాలన అయితే ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు. రానున్న రోజుల్లో కూడా బీఆర్ఎస్ మళ్ళీ అధికారం చేపట్టిన ఖాయమంటూ కూడా ఈ సందర్భంగా కోరకంటి చందర్ వెల్లడించడం జరిగింది.